మన రాజమౌళి గారు ఎంతో కష్టపడి తీసిన 2.5 సంవత్సరాలు పెట్టి తీశారు బాహుబలి. అది ఇంకా మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచింది. ఇంకా కేజీఎఫ్ అలాంటి RRR ప్రతిదీ మన తెలుగు వాళ్ళ సత్తా ఏంటో నార్త్ వాళ్ళు చూపించారనమాట. మన వాళ్ళంటే ఎందుకంటే నార్త్ వాళ్ళు లైక్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎథిక్స్ కానీ కల్చర్ కానీ వేరే వాళ్ళని ఎవరిని ఎందుకంటే ఆయన్ని మన దేశం వాళ్ళు కాదు ఫారెన్ వాళ్ళు పొగుడుతుంటే ఎంతో ఆనందపడుతున్నాడు. 1980s 1990s ఒక గోల్డెన్ ఏజ్ లా ఉండేది. మన రజనీకాంత్ కానీ కమల్ హాసన్ కానీ శ్రీదేవి గారు దానిలో నటించాలంటే ఎంతో గొప్ప అని చెప్పి దానిలో నటించడం కోసం ఎంతో తాహతలాడేవాళ్ళు. మన ఫారినర్స్ కూడా మన టాలీవుడ్ గురించి ఎంతో గొప్పగా చూసేవాళ్ళు. వాళ్ళు టాలీవుడ్ హీరోస్ ఎవరిని చూపించినా సరే, మన లైక్ షారూక్ ఖాన్ గారిని చూపించినా సరే వాళ్ళు గుర్తుపట్టి కింగ్ కాంగ్ అని చెప్పేసేవాళ్ళు అనమాట. ఆ రేంజ్లో ఉండేది. మన హీరోల్ని ఎంతో చీప్గాను మిమ్మీస్ ట్రోలింగ్ కోసమే మన హీరోల్ని సౌత్ వాళ్ళని చూసేవాళ్ళు అనమాట. ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. బాలకృష్ణ గారు కానీ ప్రతిదీ ట్రోలింగ్ కింద చూసేవాళ్ళు మన హీరోల్ని. ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ అంటే కరోనా పాండమిక్ ఇయర్ కరోనా రావడం వల్ల అందరు ఇంట్లో ఉండి సినిమాలు బయటికి వెళ్ళే పరిస్థితి లేక దానిలో చూడడం మొదలుపెట్టి నెట్ఫ్లిక్స్ కానీ ఓటీటీలో దానిలో ప్రతి సినిమా అనువాదం చేశారు. అంటే తెలుగులోకి హిందీలోకి ఇంగ్లీష్లోకి. అందువల్ల వాళ్ళు నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. ఆర్ఆర్ సినిమా కానీ పుష్ప అలా కాంతార ప్రతిదీ ఇంకా వాళ్ళు కనెక్ట్ అయిపోయారు అనమాట. మన రాజమౌళి గారు ఎంతో కష్టపడి తీసిన 2.5 సంవత్సరాలు పెట్టి తీశారు బాహుబలి. అది ఇంకా మన తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచింది. ఇంకా కేజీఎఫ్ అలాంటి RRR ప్రతిదీ మన తెలుగు వాళ్ళ సత్తా ఏంటో నార్త్ వాళ్ళు చూపించారనమాట. మన వాళ్ళంటే ఎందుకంటే నార్త్ వాళ్ళు లైక్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎథిక్స్ కానీ కల్చర్ కానీ వేరే వాళ్ళని ఎవరిని కించపరచరు, మర్యాద మాట్లాడతారు. ఇంకోటంటే చాలా గౌరవంగా మాట్లాడతారు. ఇంకా వేరే కల్చర్ అంటే హిందూయిజాన్ని కానీ దేన్ని సరే వాళ్ళు కించపరిచి మాట్లాడడం కానీ అలాంటివి ఏం చేయరనమాట. వాళ్ళు పద్ధతిగా ఉంటారు. అంటే ఎక్కువ శాతం భారతదేశంలో హిందూస్ ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం టికెట్లు కూడా హిందూస్ పెట్టి చూస్తారు కదా. एक यश की वीडियो आई थी जहां वो नीचे बैठकर खाना खा रहे थे और उसके ऊपर बॉलीवुड में काफी सारे कमेंट पास हुए थे. दीपावली नलवाड़कर अ वेरी वेरी हैप्पी दिवाली. తర్వాత అమీర్ ఖాన్కి చాలా వరకు ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి అనమాట. తర్వాత ఏంటంటే అమీర్ ఖాన్ చెప్తున్నాడు నా సినిమా చూసి చూడండి లేకపోతే లేదు. కరీనా కపూర్ కానీ ఇంకా బాలీవుడ్ వాళ్ళు ఒక రేంజ్లో ఊహించుకుని చూస్తే చూడండి లేకపోతే లేదు, మేమేం బలవంతం పెట్టలేదుగా అంటున్నారు. ఇంకా మన పుష్ప వచ్చిన తర్వాత వాళ్ళ సినిమాలన్నీ అటర్ ఫ్లాప్ అయిపోతున్నాయి. మనం ఏం చేయట్లా. వాళ్ళు లైగర్ సినిమాకి బ్యాన్ చేయాలని చెప్పి ఎంతో హడావుడి చేశారు. వాళ్ళు చూపించేయని వాళ్ళ దగ్గర చూపిస్తున్నారు. ఒక సినిమా కాదు అన్ని సినిమాల్లో వాళ్ళు హిందూయిజాన్ని కొంచెం కించపరిచి చూపించడం వల్ల హిందూస్ అందరూ కొంచెం అగౌరవంగా వాళ్ళకి ఏదో ఫీలింగ్ అనేది బాలీవుడ్ నుంచి కొంచెం తగ్గిపోయింది అనమాట. వాళ్ళ గౌరవం కూడా బాలీవుడ్ హీరోస్ హీరోయిన్స్ వాళ్ళు నగ్నంగానే చూపించడం ఎక్కువగా చేయడం, తర్వాత హిందూస్ మనోభావాలని దెబ్బతీసే సినిమాలు ఎక్కువగా తీయడం, వాళ్ళ ఎథిక్స్ Where is it written कि सांस को बेरोक रखिए, दिवाली पे पटाखे स्किप कीजिए. Save Holi, most importantly. So save water and pay Holi with whatever you feel like. కరీనా కపూర్ అయితే కర్వా చౌత్ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా వాళ్ళు తీసిన అంగ్రేజీ 83 రాదే ప్రతి సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ఎందువల్ల అంటే వాళ్ళు బాలీవుడ్ అనేది ఒక రేంజ్లో ఉండేది. అలా వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ వాళ్ళు తీసే సినిమాల వల్ల కానీ వాళ్ళు కించపరిచి చాలా దిగజారిపోయారు. వాళ్ళు యోగి గారిని వేడుకున్నారు అనమాట, అయ్యా మమ్మల్ని రక్షించండి. పుష్పరాజ్ గేదెలే అని ఫారినర్స్ ఏ విధంగా మన
పుష్పని ఎంకరేజ్ చేస్తున్నారు. మన పుష్ప వచ్చిన తర్వాత అక్కడైతే పాట్నాలో వెళ్తే ఆ క్రౌడ్ జనాల్లో వెళ్తే చూడండి, ఒక సీఎం కూడా రారు, అంతమంది క్రౌడ్ వచ్చారు.